దేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటం జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదవుతుండటం కలవరం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలోని మద్దెలపాలానికి చెందిన 23 ఏళ్ల యువతికి కోవిడ్ సోకినట్లు అధికారులు స్పష్టం చేయగా, ఇప్పుడు కడప జిల్లాలో కూడా మరో కోవిడ్ కేసు నమోదైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన ఓ 75 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకిందని, ఆమెను కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో ఐసోలేటెడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వైద్యాధికారులు స్పందించి జనాలకు ఓ క్లారిటీ ఇస్తారని భావిస్తే మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకరు కోవిడ్ సోకిందని చెబుతుంటే మరొకరు మాత్రం అసలు ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదంటూ చెబుతుండడం ఇప్పుడు సర్వత్రా ఆందోళనకరంగా మారింది. కడపలో కోవిడ్ కేసు నమోదైందంటూ జరుగుతున్న ప్రచారంపై కడప జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు స్పందించారు. కడప జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కోవిడ్ కేసు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. రిమ్స్ ఆసుపత్రిలో చేరిన చాగలమర్రి మహిళకు కోవిడ్ నిర్ధారణ కాలేదని ఉద్ఘాటించారు. ఆమె దగ్గు, జలుబు, జ్వరంతో ఆసుపత్రికి వచ్చారని, ఆమెకు ఊపిరితిత్తుల సమస్య మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు. అందుకే ఆమెను ముందు జాగ్రత్తగా కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కావున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి వదంతులు నమ్మొద్దని డాక్టర్ నాగరాజు సూచించారు. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన, ప్రొద్దుటూరులోన, అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు. అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తూ ఉంది. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు, నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా వచ్చిన దాదాపు 257 కేసెస్ మనకి త్రూఅవుట్ ఇండియా రిపోర్ట్ కావడం జరిగింది. ఈ కేసెస్ చాలా మైల్డ్గా ఉంటున్నాయి. ఎవరు పబ్లిక్ ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓవైపేమో జిల్లా మొత్తంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు చెబుతుండగా, మరోవైపేమో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 75 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి చెబుతున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ అయింది కాబట్టే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆమెతో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు అన్నది తెలియాల్సి ఉందని రమాదేవి చెబుతున్నారు. కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి అడ్మిట్ అయిందండి. ఆమె చాగలమర్రి నుంచి వచ్చారు, ఆర్లగడ్డ మండలం నుంచి. ఆమె 75 ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ పేషెంట్. ప్రస్తుతానికైతే పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఐసోలేషన్ వార్డులో పెట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నాం. ఆమె ఎక్కడి నుంచి ఇలా కాంటాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏమనేది డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. చాగలమర్రి అదే ఇప్పుడు ట్రేసింగ్ అవలేమో చెప్పలేదు. దీన్ని ట్రేసింగ్ డిఎంహెచ్ఓ గారు ఇస్తాం, కేసు డీటెయిల్స్ అని ఫాలో అవుతారు. జాగ్రత్తలకు ఫాలో అవ్వమని చెప్తున్నామంటే యాజ్ యూజువల్గా మాస్క్ ధరించమని చెప్తున్నాము. కాఫ్ టెక్స్ దగ్గు కానీ తుమ్ము కానీ ఉన్నప్పుడు అలా కొంచెము మాస్క్ వేసుకోవడము, మోచే దగ్గరకు ఒకవేళ మాస్క్ అవైలబుల్ లేకపోతే స్నీజింగ్ అట్లా పక్క వాళ్ళకి అంటించకుండా ఉండడము, హ్యాండ్ వాష్ చేసుకోవడము. ఏదన్నా ఈ దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, డయేరియా ఈ సిమ్టమ్స్తో ఉన్న పేషెంట్ ఉంటే సెల్ఫ్ ఐసోలేషన్ టెస్ట్ ఫస్ట్ వెంటనే టెస్ట్ చేయించుకుంటే మనము టెస్ట్ చేయించుకుని కొంచెం ఐసోలేషన్లో ఉండడము. కోమార్బిడిటీస్ ఈ షుగరు, బీపీ, క్యాన్సర్ పేషెంట్కి కీమోథెరపీ తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఇద్దరు వైద్యాధికారులు చెరో విధంగా చెబుతుండడంతో కడప జిల్లా ప్రజలు తీవ్ర అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల మధ్య సమన్వయం లోపించిందా
లేదా సరైన సమాచారం లేదా లేక ఇంకేమైనా కారణం వల్ల కేసు విషయాన్ని దాచిపెడుతున్నారా అంటూ జనాలు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.